జిల్లా మచిలీపట్నంలో మున్సిపల్ కార్యాలయానికి పెద్ద ఎత్తున రాజీనామా చేసిన వాలంటీర్లు చేరారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ కమిషనర్ బాపిరాజుకు వినతిపత్రాలు ఇచ్చారు. గత ప్రభుత్వం మాటలు విని మోసపోయామని, తమ ఉద్యోగాలు తమకు ఇవ్వండి అని కోరారు. రాజీనామా చేసిన వాలంటీర్ల నుంచి వినతులు తీసుకున్నామని, ఆ వినతులు ప్రభుత్వానికి సమర్పిస్తామని కమిషనర్ తెలిపారు. వాలంటీర్ల విషయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పుడు మేమందరం మున్సిపల్ ఆఫీస్కి వచ్చిన కారణం మేమందరం రాజీనామాలు చేశామండి. దానికి కారణం మాకు వచ్చే ప్రభుత్వంలో మళ్ళీ మీకు ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పడం వల్ల ఆ రాజీనామా చేయక ముందు మాకు ఆ విషయం తెలియదు. వచ్చే ప్రభుత్వం కూడా మాకు మళ్ళీ ఉద్యోగాలు ఇస్తారు అని మాకు ఆ విషయం చెప్పలేదు. ఇప్పుడు మళ్ళీ మా ఉద్యోగాలు మేము మళ్ళీ కావాలని మేము అనుకుంటున్నాము. ఉన్న ప్రభుత్వం కూడా దయించి మా మీద మళ్ళీ మా ఉద్యోగాలు మాకు తిరిగి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అప్పుడు పెన్షన్స్ అవి మమ్మల్ని ఇవ్వద్దు అన్నారని చెప్పి మేము అప్పటికే ఆపేశామండి. ప్రస్తుతానికైతే పెన్షన్స్ ఇవ్వట్లేదు, ఏం స్కీమ్స్ మీరు అందజేయొద్దు, మీరు ఏ పనులు చేయొద్దు వాలంటరీ కింద అన్నారు. అందుకని మేము అప్పుడు రాజీనామా చేయాల్సి వచ్చింది. అందరూ ఈ రోజుని పెద్ద ఎత్తున ఎవరైతే రాజీనామా చేశారో రాజీనామా చేసినటువంటి వాలంటీర్స్ అందరూ కూడా ఈ రోజున వచ్చి వారి యొక్క రిప్రజెంటేషన్స్ దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే వారిని మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకోమని చెప్పేసి అడుగుచూ వాళ్ళ దరఖాస్తులు చేసుకున్నారు. గతంలో వాళ్ళు ఏ కారణాలు రీత్యా రాజీనామా చేశారు అనేటువంటిది ఎవరికి వారి యొక్క రీజన్స్ రాసుకుంటూ దరఖాస్తులు సమర్పించారు. ఒరిజినల్గా మనకు 823 మంది టోటల్గా వాలంటీర్స్ ఉన్నారు. 780+ రాజీనామా చేశారు. ఇంకా నాకు తెలిసి ఫైనల్గా మిగిలింది కొంచెం 30 to 40 మెంబర్స్ మాత్రమే. నేను రాజీనామా చేశానని చెప్పేసి అందరూ అన్నారు. నేను రాజీనామా అయితే చేయలేదండి. విజయవాడ మా పెద్దమ్మ గారు చనిపోతే ఆ రోజున నేను అటు వెళ్ళాల్సి వచ్చింది. అయినా సరే ఆ రోజున నాకు తెలియకుండా నా యొక్క ఇది రాజీనామా లెటర్ అనేది సార్కి కమిషనర్కి ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను అడిగిన తర్వాత నేను లేను కదా, నాది ఎట్టా ఇచ్చారని అడిగితే లేదు అందరితో పాటు మీది ఇచ్చేసాను అని చెప్పేసి అన్నారు. సరేలే ఎందుకు వచ్చింది మళ్ళీ గొడవ చేస్తాం మళ్ళీ ఏమైనా చేస్తారని చెప్పే భయంతో నేను ఇప్పుడు దాకా ఏం మాట్లాడలేదండి. మామూలుగా